వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్న పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఈరోజు తొందర అయిపోయింది. అవి చూడండి, అది ఎక్కువ వస్తుంది, మనకి ఎక్కువ వెంటిలేషన్ లేదు కదా, సో పొగనే బయటకు వెళ్ళిపోదు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు. యాక్చువల్గా ఏమైంది అని అంటే, అషీట్ రారా, యాక్చువల్గా నిన్న ఏంటి అని అంటే, నిన్న మేము ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళాము. ఎందుకని అంటే మా ఆయన రంజాన్ స్టార్ట్ మాసం అనేసి గలీజ్ ఉంది, రంజాన్ మాసం స్టార్ట్ అనేసి హలీం తినద్దాము అనేసి అని అన్నాడు. చూపిస్తా, హలీం తినద్దాం అనేసి అన్నాడు. సరేలే అనిపోయాక వీళ్ళు హలీం తిన అన్నారు. సో వీళ్ళకి లాలిపప్పుల కోసం అయితే లాలిపప్పులు ఆర్డర్ పెట్టేశాను. అస్సలు అర్థం కాలేదండి. ఒక్క లాలిపప్పు తిన్నాడు, చికెన్ లాలిపప్పు. ఒక్క లాలిపప్పు తిన్నాక సరికి సడన్గా నా మొహం చూసేసరికి ఏంది, మొహం అంతా వాచిపోయింది. నాకు అర్థం కాలే అసలు. ఇప్పటికీ స్టిల్ నవ్విగో. అసలు ఆ ఫుడ్లో ఏం కలిపారో ఏమైందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ నిన్నైతే ఇంత వాచిందండి. నేను షార్ట్లు తీసాను, షార్ట్ వీడియో పెడతా. ఇక మా చిన్న చూడండి, ముక్కు గలీజ్గా ఉన్నది, ఇప్పుడే పడ్డది కింద, ఎంత తుక్కు అయింది. ఓకే పో. అసలు ఏమైందో అర్థం కాలేదు. వచ్చేసరికి ఏంది, ఒక కన్ను ఇది ఇక్కడ నుంచి కదాక వాచింది. సరేలే వాచిందిలే అన్నట్టు అనుకున్నాము. అది అయిపోయినాక నేను ఇంటికి వచ్చేసరికి కథం ఇటుపక్క కూడా వాచిపోయింది. మాకు ఫుల్ భయం అయిపోయింది. అసలు ఏంది, ఏమేమన్నా ప్రాబ్లమా, ఏమన్నా అవుతుందా అని ఒక 10 నిమిషాలు అక్కడనే ఆగేసి కూడా చూసాము. మళ్ళీ ఏం లేదు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు ఆ లాలిపప్పు తప్ప వాడు ఏం తినలేదు, కొడుకు ఏం తినలేదు. మేము హలీం తిన్నాము, మేము తిన్నాము లాలిపప్పు. మాకు ఎఫెక్ట్ ఏం పడలేదు. నేను మా ఆయన మా చిన్నోడు ముగ్గురం తిన్నాము, మనిషికి ఒకటి. వీడు ఎక్స్ట్రా 3 తిన్నాడు అన్నట్టు. వీడు 3 తిన్నాడు. అశ్విన్ ఒక్కటి తినేసరికి నేను ఇక ఫేస్ చూసేసరికి ఇదంతా వాచిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇది వాచిపోయింది. నైట్ 2 వాచిపోయినాయి. మాకైతే ఫుల్ భయమైంది. ఏదో ఒక ఫుడ్ తింటే ప్రాబ్లం అవుతుందన్నా నాకు తెలియదు. నేను సీరియస్లీ రెస్టారెంట్లో ఇట్లా కూడా తిరుగుతాను. నాకు ఫస్ట్ టైం అసలు నిజంగా చాలాసార్లు వెళ్ళాం మేము రెస్టారెంట్కి, కానీ మాకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఫస్ట్ టైం మార్చిగానికి అసలు ఇక మామూలు భయం కాదు. మార్నింగ్ కూడా అందుకే స్కూల్ కూడా పంపలేదు. ఎందుకంటే ఇక మార్నింగ్ లేచేసరికి ఇట్లున్నాడు, ఇట్లా ఉండేసరికి ఇంకా భయం అయిపోయింది. అంటే మనం జరిగితే ఏం చేయలేమండి. అందుకే అనేసి నేను ముందే చెప్తున్నా, ప్లీజ్ అంటే రెస్టారెంట్లోకి పోతే కొంచెం అంటే మాకు తెలియదు కదా. దరిద్రం ఏంటంటే పోతాము, ఫుడ్ టేస్ట్ ఉంటుంది కదా అని పోయి తింటాము. కానీ దరిద్రం ఏంటంటే ఇలా అవుతూ ఉంటుంది. వానికి 2 కళ్ళు వాచినాయి. నేను షార్ట్ తీసాను, అది కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఎంత లావు అవుతున్నాయి అంటే ఇప్పుడు కొద్దిగా కవర్ అయింది, కానీ ఆడికి ఫేస్ అంతా వాచిపోయింది. మార్నింగ్ వాళ్ళ నాన్నకు కూడా కొద్దిగా అయింది. నైట్ నాకు కూడా కొద్దిగా అలా అనిపించింది, కానీ వీనికి హెవీగా అనిపించింది. బట్ లాలిపాప్లో ఏం కలిపారో ఏం చేస్తారో తెలియదు. కానీ అమ్మ ఫస్ట్ టైం అండి, మేము చాలాసార్లు వెళ్ళిపోయాం రెస్టారెంట్లకు, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. మాకు ఫస్ట్ టైం జరిగింది. అది భయం వేసింది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయిందంటే మాత్రం తీసుకోలేము. పిల్లలు సౌండ్ ఇక పొద్దున కూడా నిన్న అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నా స్కూల్కి పంపుదామనేసి. బట్ పాపం ఇక వానికి అట్లా అయ్యేసరికి అయితే నాకు అస్సలు అనిపించలేదు. ఆడికి పోయినాక అయితే ఏమన్నా అయితే మళ్ళీ అసలే వాడు మామూలుగా కాదు, ఘోరంగా ఆటాడుతూ ఉంటాడు. ఎందుకులే ఒక్కరోజు ఉండనితి అన్నట్టు ఉంచేసాను. ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి, అందుకే ఇది తీసేస్తున్నాను. అండ్ ఇంకా పని అయితే ఇప్పుడు అయిపోయింది. పిల్లలకు ఇది చెప్పాలనిపించింది, చెప్పే అంతమాట. ఇది పొగ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పెట్టాలి, పాపం 10 అవుతుంది. నాకు ఇడ్లీ కోసం వెయిటింగ్ వాళ్ళైతే. ఓకే, వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ తప్పకుండా లైక్, షేర్. ఇక పూజతో తొందరనే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలే కాబట్టి వాళ్ళకు టిఫిన్లో అవి ఇవి అడావిడి ఏముండదు కాబట్టి పొద్దున్నే లేసేదైతే టక్కటక్క నా పని అయితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని దేవునికి అయితే పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకుంటే అయితే ఇల్లు మనసు అంతా ఎంత బాగుంటుందో, ఎంత మనశ్శాంతి అనిపిస్తుందో. సో ఇక్కడనైతే నేను ఇడ్లీలకైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అప్పటికే టైం 10 అయిపోయింది. వాళ్ళు చాయ్ కూడా కనీసం తాగలేదు. ఎందుకంటే పూజ అయిపోయిందంటే మనశ్శాంతి
కూర్చొని తినిపించచ్చు. ఎందుకంటే వాళ్ళకి నేను ముందే చేసి పెట్టాను అనుకోండి, వాళ్ళు తిన్నట్టు యాక్టింగ్ చేస్తే సగమే తింటారు, లేకుంటే తినరు. సో అందుకనేసి అయితే నేనే తినిపిద్దాంలే అనేసి టకటకైతే చేసేసాను. అండ్ పచ్చడి కూడా అప్పుడే ఇడ్లీ పిండి అయిపోయినాకనే పచ్చడి కూడా పట్టేశాను. బట్ నిజంగా సీరియస్లీ అండి చాలా భయం వేస్తుంది. మా అశ్విన్కి అలా అయిద్దని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఫుడ్ ప్రాబ్లమా, వానికి డస్ట్ ఎలర్జీ అసలు అర్థం కావట్లేదు. అంటే పొద్దున్న దాకా బాగానే ఉన్నాడు. పొద్దుకినాక అంటే ఈవినింగ్ టైంలో పోదాము బయటకు అనేసి వెళ్ళాక ఒక్క చికెన్ లాలీపాప్ తిన్నాకనే అలా అయింది. మాకు తెలిసి అడుగుతానేమో చికెన్ మేబీ ఫ్రెష్ది కాకపోవచ్చు, అందుకే అట్లా అయిందేమో అనేసి కొందరు అంటున్నారు. సో డస్ట్ ఎలర్జీ ఏమో అంటే మేము ప్రతిసారి పోతామో వస్తామండి, ఎప్పుడు డస్ట్ ఎలర్జీ కాంది ఈసారి అవ్వడం ఏంటి అనేసి ఒక భయము. స్టిల్ నా ఇప్పటికీ కూడా వాని కన్ను కొంచెం తగ్గి మళ్ళీ వాపు వస్తుంది. ఈవినింగ్ వరకు చూసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బట్ ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే మనం నమ్మి వెళ్తాము. నమ్మి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇదే అంటారండి, అందుకే రెస్టారెంట్లకు తినడం అంటే భయం వేస్తుంది. బట్ మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అది కూడా మా ఆశకి జరగడం మాకు చాలా అది, ఎందుకంటే వాడు చాలా సెన్సిటివ్ పర్సన్, ఏది వచ్చి తట్టుకోలేడు, చాలా సెన్సిటివ్ అన్నట్టు వాడు. వానికి ఏదేమన్నా వాడు తీసుకోలేడు. మా చిన్నోడు అలా కాదు, వాడైతే బరాబర్గా ఏది వచ్చినా కానీ తీసుకెళ్తాడు. కానీ మా పెద్దోడు అలా కాదు, సెన్సిటివ్. వాడికి కనీసము సెలైన్ పెడదామంటే నరాలు కూడా దొరికాయి, అంత సెన్సిటివ్ పర్సన్ వాడు. అందుకే భయం వానికి ఏమన్నా అయింది అంటే, వానికి ఏమైనా జరుగుతుంది అని అంటే. సో చూడాలి, ఈవినింగ్ వరకు అయితే చూసైతే మళ్ళీ అయితే ఒకసారి హాస్పిటల్ వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను. ఎందుకని అంటే అది కన్ను కాడ వాపొస్తుంది. మేబీ ఎఫెక్ట్ ఏమన్నా ఫుడ్ ఎఫెక్ట్ ఏమన్నా ఎక్కువ పడితే చేసుకోలేం కదా, పిల్లలు సిక్ అయిపోతా అంటారు. ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళు చెప్పలేరు కదా. బట్ సీరియస్లీ చెప్తున్నానండి, రెస్టారెంట్లో ఇలా ఫుడ్ ఉండడం మాత్రం చాలా ఘోరము. ఎందుకంటే మాకు బయట మేము ఏం తినలేదు, వాడు పొద్దున్న దాకా బాగున్నాడు, నేను లంచ్ బాక్స్ పెట్టిన జస్ట్ అది మాత్రమే తిన్నాడు. ఇంటికి వచ్చాక కూడా ఏమీ తినలేదు, జస్ట్ ఏంటంటే ఛాయ్ తాగిండు, అంతకు మించి అయితే ఏం తినలేదు. ఇక మాకు ఏమనిపిస్తుంది, ఒక లాలిపాప్ తిన్న తర్వాతనే ఏదైనా ఫుడ్ పడకపోతేనే వెంటనే రియాక్షన్ ఉంటుంది. నాకు తిన్నాక వెంటనే వాని ఒక కన్ను వాపొచ్చింది. అప్పుడు డౌట్ వచ్చింది, బట్ ఏదైనా చీమన్నా ఏమన్నా దోమన్నా కుట్టిందని అనుకున్నాను. బట్ మిడిల్లో రాగా చూసేసరికి ఏంది బండపై మళ్ళీ చూసాము ఇంకేమన్నా అవుతుందా ఫేస్ అంతా అనేది చూస్తే ఇంకో కన్ను కూడా వాపడం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ అయితే మరీ టూ మచ్గా 2 కన్నులు ఇంకా హెవీగా టూ మచ్గా వాపొచ్చింది అన్నమాట. అది వాపొచ్చిన కన్నా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఇది ఇందులో షార్ట్ తీసాను, అది యాడ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ యాడ్ చేయలేదు. మా షాన్ చూస్తే ఫుల్ బాధ అనిపిస్తుంది పాపం. ఇప్పుడు ఇంకొక వీడియో కూడా తీసి పెడితే చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో. అప్పుడే తగ్గిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నది. మరి దాన్ని ఎంతవరకు ఎన్ని డేస్ దాకా ఉంటుందో మరి రియాక్షన్ నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి ఎవరికైనా తెలిసింటే మాత్రం కామెంట్ చేసేయండి. అండ్ ఏమన్నా అంటే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీగా చెప్పండి ఒకసారి అయితే నాకు. అయితే ఇప్పుడు తోటకూర వండుతాను. ఆల్రెడీ ఇడ్లీ పెట్టేసా, తిన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు అయితే కర్రీ వండేయాలి. రైస్ కూడా అయిపోయింది, పెట్టేసిన. బౌల్ ఉన్నాయి, ఇడ్లీ పెడితే ఇట్లుంటే సంగతి తెలిసిందే కదా, సింకు నిండు ఉన్నాయి బౌళ్ళు. ఇంకా బట్టలు కూడా వేయాలి. సో ఇప్పుడైతే కర్రీ వండి పిల్లలు పెట్టేసిన అంటే కొద్దిగా వాళ్ళు ఇంకా కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత మన పని ఏందో మనం ప్రశాంతంగా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ తోటకూర వండాను అనుకోండి, నెక్స్ట్ బట్టలు వేయాలి. బట్టలు అయిపోయిందంటే నెక్స్ట్ బోల్ దమ్ముకోవాలి. బోల్ దమ్ముకుంటే అయిపోతే పని అయిపోతుంది. స్నానాలు పోసి ఈవినింగ్ ఇట్లా స్కూల్కి వెళ్ళే కాబట్టి అక్షగాడ ఈవినింగ్ అన్నా కనీసం కంపల్సరీ ట్యూషన్ పంపించాలి. ఇప్పటికే దారుణంగా కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఏమైంది అట్లా సో మామూలు సిచ్యువేషన్ ఇది. గిట్లా అంటారు ఒకసారి, గిట్లా కింద మీదికి అట్లా అనేసి కళ్ళ కింద తేపుకోసారి వాపొస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ కొంచెం తగ్గింది, బట్ కిందికాను ఇప్పుడు ఇక్కడ పైకను ఇక్కడ వచ్చేసింది. నిన్నైతే ఇదంతా వాచుండే ఇంకా ఘోరంగా. ఇప్పుడు ఇందులో ఉంది చూడాలి. మావాడికి ఫుల్ గ్లామర్ వచ్చేసింది, బట్ భయం వేస్తుంది. ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఫుడ్ రియాక్షన్ అయితే ఏం చేయాలి ఏంది అనేసి. చూడు అశ్విన్ అదే అండి పరిస్థితి. కళ్ళ కిందనే వాపొచ్చేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వీడు గలీజ్గా ఉన్నాడు, వీడిని ఇగ్నోర్ చేసేయండి. సో వీడియో అంటే ఇదండి. వీడియో సంబంధం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నువ్వు కూడా చెప్పు. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీనికి కూడా దెబ్బ తాకింది అసలు చెప్పడం మర్చిపోయాను. పొద్దున ఇల్లు తుడుస్తుంటే కింద పడకరా అని చెప్పి సారీ కింద నడవకరా కింద పడతావు అని చెప్పిన తీటోడు నడిచిండు, కింద పడి మూతి పగిలి బ్లడ్ వెళ్ళింది పాపం. ఇప్పుడు వానికి చూపిస్తున్నా కానీ వీడిని చూపెట్టలేని ఫీల్ అవుతున్నాడు. సో ఇద్దరికి చూపెడుతున్నా. ఇప్పుడు ఇద్దరు చెప్పండి, వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్.